పాత బస్తీలో గెలుపెవరిది? బీజేపీ ప్లాన్ ఫలిస్తుందా? కాంగ్రెస్ వైఖరి ఏమిటి? బీఆర్ఎస్ది నామమాత్రపు పోటీయా? ఈ స్థానంలో మళ్ళీ ఎంఐఎం గెలుస్తుందా? హైదరాబాద్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది చార్మినార్, గోల్కొండ, భాగ్యలక్ష్మి టెంపుల్, మక్కా మసీద్ లాంటి ప్రదేశాలు. బోనాలు, రంజాన్ లాంటి పండుగలు మనకు గుర్తుకు వస్తాయి. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న ప్రాంతం మన హైదరాబాద్ పాత బస్తీ. అలాంటి హైదరాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో గోషామహల్ నుండి రాజాసింగ్ మాత్రమే బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా 6 స్థానాలు ఎంఐఎం పార్టీ చేతిలోనే ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో 22,50,000 చిలుకు ఓట్లు ఉన్నాయి. అందులో మైనారిటీ ఓట్లు 57% నుండి 60% వరకు ఉన్నాయి. అవి ఎంఐఎం పార్టీకి కలిసి వస్తున్న అంశం. హిందూ ఓట్లు 35% వరకు ఉన్నాయి. అందులో ఎస్సీ, ఎస్టీ కలిపి 3% ఉన్నాయి. ఇతరులకు 5% ఓట్లు ఉన్నాయి. అయితే సెక్యులర్ ముస్లిం, సెక్యులర్ హిందూ ఓట్లు ఎటు పడతాయి అన్న దాని మీదనే ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో పోటీకి వెళ్తున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరపున అసదుద్దీన్ ఓవైసీ 59% ఓట్ల సంపాదించుకొని విజయాన్ని సాధించాడు. బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవత్రావు గట్టి పోటీ ఇవ్వలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ మాత్రం అధికారంలో ఉండడంతో మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంపై నామమాత్రపు పోటీ చేసింది. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు 2024 ఎన్నికలు గత ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉన్న మాట వాస్తవం. బీజేపీ పార్టీ గతంలో ఈ నియోజకవర్గంలో బద్దం బాలరెడ్డి, వెంకయ్య నాయుడు, భగవత్రావు లాంటి వాళ్లను పోటీ పెట్టినా ఎలాంటి ప్రభావం లేకపోవడంతో ఈసారి కొత్తగా ట్రై చేసింది. ఎవరు ఊహించని విధంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చింది. ఆవిడే డాక్టర్ మాధవీలత. అసలు ఎవరు ఈ మాధవీలత? ఎలా వచ్చింది అసలు టికెట్ వచ్చే వరకు కూడా పార్టీ సభ్యత్వం కూడా లేదు కదా అని అందరూ వేస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్న $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. మాధవీలత హైదరాబాద్ స్థానికురాలు. హైదరాబాదులోనే పుట్టి హైదరాబాదులోనే తన విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం ఈమె విరంచి హాస్పిటల్కి చైర్పర్సన్గా ఉన్నారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ నిత్యం ఏదో ఒక న్యూస్ ఛానల్లో ఉంటారు. అంతేకాదండి, లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాత బస్తీలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా వాక్చాతుర్యం ఉన్న మహిళ. తాను ఎన్నికల్లోకి వెళుతూ ఖచ్చితంగా గెలుస్తాను అంటూ వెలుగెత్తి చాటారు. నేను సనాతన ధర్మానికి రథ సారథిని అని చెప్పుకున్నారు. హైదరాబాదులో చరిత్ర సృష్టిస్తానని, అయోధ్య రామ మందిరానికి తన గెలుపును బహుమతిగా ఇస్తానని చెప్పుకుంటున్నారు. అయితే ఈమె ఎంఐఎం పార్టీని ఓడించడం అంత సులువైన విషయం కాదు అని పరిశీలకులు అంటున్నారు. మనం ఈ సందర్భంలో ఎంఐఎం పార్టీ గురించి తెలుసుకుందాం. 1960లో మల్లేపల్లి మున్సిపాలిటీలో గెలవడంతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది ఎంఐఎం. మెల్లమెల్లగా హైదరాబాదుపై పూర్తి పట్టు సాధించింది. 1984లో అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని మొదటిసారి గెలుచుకొని అప్పటి నుండి 1999 వరకు వరుసగా 6 సార్లు గెలుస్తూ వచ్చారు. 2004 నుండి ఇప్పటి వరకు వారి కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నాడు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు ఎంఐఎం పార్టీకి 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ స్థానం ఉన్నాయి. రేపు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నాడు. ఎంఐఎం పార్టీ బీజేపీని గురిపెడుతూ తన ప్రచారంలో పేదల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి ప్రాణాలతో చెలగాటం ఆడే విరంచి ఆసుపత్రికి నిరంతరం వైద్యం అందించే ఓవైసీ హాస్పిటల్కి మధ్య పోటీ అని అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మాధవీలతకి ఈ విషయమే పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో విరంచి హాస్పిటల్పై అనేక ఆరోపణలు రాగా అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ విచారణ జరపగా కరోనా సమయంలో లక్షల ఫీజులు వసూలు చేసినట్లు రుజువు కావడంతో కరోనా చికిత్స ఇవ్వకుండా విరంచి హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేశారు. ఇది ఒక రకంగా బీజేపీకి ఇబ్బంది కలిగించేదే.
దీనిని ఎంఐఎం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకొని ఒక్క ముస్లిం ఓటు కూడా పోకుండా ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండటంతో మిత్రపక్షంగా మారిన ఎంఐఎం పార్టీకి సపోర్టు చేస్తుంది అనే భావనతోనే అందరూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ. దీనిని బీజేపీ పార్టీ ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే అని చెబుతూ ఎన్నికల రంగంలో వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీసీ అభ్యర్థి గడ్డం శ్రీనివాసును అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇది అంత ప్రభావం చూపట్లేదు. చూద్దాం మరి పాత బస్తీలో ఎవరి జెండా ఎగురుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏటీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నచ్చితే అందరికీ షేర్ చేయండి.